కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఆధ్యాత్మిక పరిమళం సంతరించుకుంది. సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం చివరి రోజు కావడంతో భక్తులు ఉదయం నుంచే పుష్కరాలకు బారులు తీరారు. పుష్కరాల చివరి రోజు కావడంతో త్రివేణి సంగమం వద్ద భక్తజన సంద్రోహంతో కిటకిటలాడుతుంది. భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇలా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. సరస్వతి ఘాట్లో పుణ్య స్నానాలు ఆచరించి నదికి విశేష పూజలు చేస్తున్నారు. నదీమాతకు పూజలు, పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తున్నారు. కృష్ణమూర్తి మంచిగట్ల హన్మకొండ. లాస్ట్ టైం కూడా వచ్చాం. ఇప్పుడు ఆది పుష్కరాలు, ఇప్పుడు అంత్య పుష్కరాలు. ఎలా అనిపిస్తుంది అప్పుడు వచ్చి పుష్కర స్నానం ఆచరించడం, మళ్ళీ అంత్య పుష్కరాలకు రావడం? ఓకే, ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా కొంచెం బాగుంటే బాగుంది అనిపిస్తుంది. పుష్కరాలతో పోలిస్తే ఈ ఏడాది ఎలాంటి ఏర్పాటు చేస్తారు? గత పుష్కరాలతో పోలిస్తే కొంచెం బెటర్ గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే, బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి పుష్కర స్నానం ఆచరిస్తే? ఏం చెప్తారు? పుష్కర స్నానం ఆచరించాలంటే ఎందుకు, ఏం చెప్తారు? పుష్కర స్నానం అంటే మనకున్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అనేటువంటిది ఒక నమ్మకం. ఇక్కడికి వస్తే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సాల్వ్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించి ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం చివరి రోజు కావడంతో భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అర్చకులు సైతం ముక్తీశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. మే 21న ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు జూన్ 1 సాయంత్రం 6:40 ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు వేళ కాళేశ్వర ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతుంది. ఎక్కడి నుంచి వచ్చావు? కరీంనగర్ నుంచి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పుష్కర స్నానం ఆచరించడం? మంచిగా అనిపిస్తుంది. పోయినసారి వచ్చినావు ఆది పుష్కరాలకి? రాలేదండి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? మంచిగానే ఉన్నాయండి. ఎవరెవరు వచ్చారు? మా మిస్సెస్, మా కూతురు, మేమందరం. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి పుష్కర స్నానం ఆచరించడం? మంచిగా అనిపిస్తుంది. ఏం చెప్తారు ఈ పుష్కర స్నానం ఎందుకు ఆచరించాలి అసలు? అంటే పిండ పదార్థం చేసి మనకి ఏమన్నా ఉన్న కోరికలైనా అవన్నీ అన్ని తీసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారు ఈ కాళేశ్వరం? మస్తు సార్ వచ్చారు.